హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. సార్ వేరస్ మూవీ దానికి వస్తే ఒకప్పుడు మూవీ ఒక హిట్ మూవీ ఒక 300 డేస్ ఫంక్షన్ చేసేవాళ్ళు, 250 డేస్ 200 డేస్ అది తగ్గి మళ్ళీ 100 డేస్ అది తగ్గి ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్స్, అంతకుముందు ఇప్పుడు ఆడియో లాంచ్. అండ్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఒక మీడియా సమావేశం పెట్టి అక్కడ మూవీ గురించి చెప్తున్నారు. అండ్ ఈవెన్ డైరెక్టర్ కానీ అండ్ ప్రొడ్యూసర్ కానీ ఒక రిపోర్టర్స్కి వీళ్ళిద్దరి మధ్య ఒక ఫైట్ జరగడం మనం చూస్తున్నాం. మొన్న కూడా ఇప్పుడు హరిశంకర్ గారికి రిపోర్టర్ గారికి వీళ్ళిద్దరికి ఒక చిన్న ఫైట్ లాంటి, ఒక ఫైట్ కాదు ఒక వాగ్బోత వాదాలు జరిగినాయి. సో ఇప్పుడు ఎలా చూడబోతున్నాం సార్? ఏదైతే ఏ వాగ్వాదం ఏం లేదు, ఆయన అడిగాడు. మీరు మమ్మల్ని అడుగుతున్నారు కదా, మేము మిమ్మల్ని అడిగితే ఏం చేస్తారని అడిగాడు. సింపుల్ క్వశ్చన్ అది ఆయన అడిగింది. అంతే అంటే ఏదో ఉంటే నడుస్తూ ఉంటే ప్రమోషన్ కోసం మనం ఏమైనా చేయాలి కదా అయ్యా, ఎవరి దాటరామో వాళ్ళు అంతే. అంతేనా సార్? అంతే తప్ప ఇంట్లో ఏముంటుంది, వాగ్వాదం లేదు, కొట్టుకోవటం లేదు, తిట్టుకోవటం లేదు, నడుస్తూనే ఉంటాయి ఇవన్నీ. నువ్వు అడిగినట్టు 100 రోజులు 300 రోజులు ఆడే పరిస్థితి లేదు. ఎందుకంటే అప్పుడు థియేటర్లు మనకి మ్యాక్సిమం మొదట్లో 19 సెంటర్లు ఉండేవి, అన్ని పెద్ద పెద్ద సినిమాలు కూడా. తర్వాత 100 స్టేషన్లు వెళ్తే చాలా గొప్పగా అయ్యింది. ఇవాళ 2000 3000 స్టేషన్లు వేస్తున్నాం సినిమాల్లో. సో కలెక్షన్ అంతా నీకు అప్పుడు వచ్చేస్తుంది. అంటే మరి ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజుల్లో లవకుశ, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 2 కోట్లు 3 కోట్ల మంది తెలుగు వాళ్ళు ఉన్న రోజుల్లో 2 కోట్ల మంది చూసింది లవకుశ. సో హయ్యెస్ట్ చూసిన. ఇవాళ ఆ 2 కోట్ల మంది నాకు సంవత్సరం ఆడితే కానీ రాలా, అన్ని ఊళ్ళని తిరిగేసరికి. ఇక్కడ అన్ని ఊళ్ళు ఒకేసారి పడతాయి కాబట్టి నిజంగా అంత ఫుటేజ్ వస్తే దానిలాగా హిట్ అయితే నీకు 1 వీక్లో 2 కోట్ల మంది చూస్తారు. 1 వీక్ చాలు, 1 వీక్ చాలు అన్ని థియేటర్లు వచ్చేస్తాయి కాబట్టి. సో ఆ పరిస్థితి ఇంకా రాలేదు. ఏదో బాహుబలికి లాంగ్ స్పాన్ రన్ మీద 3 కోట్లు 2 కోట్లు చేశారు. బట్ 3 కోట్లు వచ్చినా కానీ ఎంతమంది పెరిగి 15 కోట్లు ఉన్నారు ఇప్పుడు ప్రజలు. అప్పుడు 3 కోట్లు ఉండేవారు. 3 కోట్లలో 2 కోట్ల మంది చూడటం అంటే 66% చూశారు. ఇవాళ 15 కోట్లలో 3 కోట్లు చూసినట్టు. అంటే ఇప్పుడు ఓటీటీ యాప్స్ కూడా ఎక్కువ పెరిగిపోయింది కదా, దానికి ఎక్కువ ఎడిక్ట్ అయ్యారు. ఏం పెరిగినా కానీ ఎంత ఓటీటీ అనేది ఎంత ఉంది, 5% 10% దానికి ఎడిక్ట్ అయ్యారు కదా చాలా మంది. ఇప్పుడు కోవిడ్నమ్మా ఎంత ఎన్నేళ్లలో ఉంది, 5 to 10% ఉంది కదా అంటున్నా నేను. సార్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఏదైతే 100 డేస్ ఫంక్షన్ చేసి ఏదైతే థియేటర్స్ కానీ ఒక ప్రొడ్యూసర్స్ కానీ ఒక షీల్డ్ ఇచ్చేవారు, ఒక మూవీ సింబల్ దాని మీద వేసుకొని. అండ్ ఇంకోటి ఏంటంటే నంది అవార్డ్స్ అవన్నీ ఇచ్చేవారు. ఎప్పుడైతే స్టేట్స్ అనేది 2 తెలుగు రాష్ట్రాలు సపరేట్ అయిన తర్వాత నంది అవార్డ్స్ అనేది అసలు ఇవ్వని పరిస్థితి. ఈవెన్ మన టాలీవుడ్ ఒక మంచి స్థాయిలో ఉంది ఇప్పటి వరకు. అండ్ ఈవెన్ చాలామంది టాలీవుడ్లో పాన్ ఇండియా స్టార్స్ అయిపోయారు. ఈవెన్ మొన్న అల్లు అర్జున్ గారికి నేషనల్ అవార్డు రావడం జరిగింది. ఈవెన్ RRR ఆస్కార్ అవార్డు విన్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో నంది అవార్డ్స్ అనేది ఇవ్వరా సార్? ఇస్తే 2 తెలుగు రాష్ట్రాలు కల్పిస్తారా, లేకపోతే విడివిడిగా ఇచ్చే అవకాశాలు ఉన్నాయా? విడివిడిగా ఇస్తామని ఎప్పుడో చెప్పేశారు వాళ్ళు. నంది అవార్డ్స్ ఇస్తామన్నారు. వాళ్ళు ఆల్రెడీ ఒకసారి కమిటీలు కూడా వేశారు, అనౌన్స్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ టైం సీఎంగా ఉన్నప్పుడు. ఇక్కడికి వచ్చేటప్పటికి కేసీఆర్ గారు వచ్చినప్పుడు దాన్ని ముందు సింహ అవార్డ్స్ అని ఆయన అనౌన్స్ చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రాగానే అది గద్దర్ అవార్డ్స్ అని అనౌన్స్ చేశారు. నిన్న కూడా ఆయన అన్నారు వాళ్ళు నేను ఇస్తానంటే స్పందించట్లేదు తెలుగు సినిమా ఇండస్ట్రీ. సో ఏదో అనుకుంటున్నారు, ఏమి ఇస్తారు తెలియదు. December 9th ఇస్తాను నిన్న కమిట్మెంట్ కూడా ఇచ్చారు ఆయన. సో ఇప్పుడు విడివిడిగా ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ సార్? ఇప్పుడు టాలీవుడ్ కరెక్టే ఉంది అబ్బా, విడివిడి రాష్ట్రాలు అయినప్పుడు విడివిడిగా ఇస్తారు. ఎవరిని రాదు, 2 వస్తే మనకి ఎవరు మనకి కొంపేమైనా మునుగుతుందా? అంటే టాలీవుడ్ తొక్కవుడ్ ఏందయ్యా సినిమా, తెలుగు సినిమా తీస్తున్నాము. అసలు టాలీవుడ్ ఏంటి? ఎవడో పనిక్రమాలనోడు తల మీద తమాసినోడు ఎవడో పేరు పెట్టాడు. ఆడెవడో హాలీవుడ్ పెట్టుకున్నాడు అంటే దానికి ఆడెవడో బాలీవుడ్ పెట్టాడు, ఈ టాలీవుడ్ అన్నాడు. ఆడెవడో కనిపెట్టాడు పేరు. అది తెలుగు సినిమా అనుకోలేము మనం. తెలుగు అని చెప్పుకుంటానికి సిగ్గుపడి టాలీవుడ్ అని ఇంగ్లీష్లో చెప్పుకోవాలా? ఏందా ఇదంతా. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.